వెళ్తున్నటువంటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులందరూ కూడా రంగంలోకి దిగి అక్కడికి జరిగిన ఘటనకు సంబంధించి అన్ని విధాలుగా సేకరించినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఆరా తీసినప్పటికీ తిరుమల రెడ్డి అనే ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా దాన్ని నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి అనేక సార్లు ఈ భూ సంబంధిత ఇష్యూలో ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ తిరుమల రెడ్డి ఉండేవారు. అయితే కబ్జాలకు గురైనటువంటి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురైనటువంటి వాటిని ప్రభుత్వ ఉన్నత అధికారులకు చెప్తామని పదే పదే తిరుమల రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య కొంత ఏవైతే కొంత విభేదాలుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఓవైపు భూ వివాదంతో పాటు గతంలో పాత రాజకీయ కక్షలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే తిరుమల రెడ్డిని హత్య చేసినటువంటి వాటిలో సింగిల్ పర్సన్ కాకుండా గతంలో ఉండే ఈ రాజకీయ నెపంలో కూడా జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తెలియాలి, దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనుమానితులుగా ఉన్నటువంటి వారిని అయితే అదుపులోకి తీసుకొని అన్ని విధాలుగా యొక్క కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలా ముందుకెళ్తున్నారనే అంశానికి. యూట్యూబర్ తిరుమల రెడ్డి హత్య కేసు కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే తను పొలం పనుల నిమిత్తం కూడా వెళ్లి వస్తుండగా దుండగులు కాపు కాసు మరి ఒక బైక్ పై వస్తున్న వ్యక్తిని ఎంతో విచక్షణ రహితంగా కూడా నరికి చంపేస్తున్న ఘటన మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది, ఎలా చంపారనేది కూడా మనకి తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను భార్య అయితే సంగాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం ఉందంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అతన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అయితే కర్నూలులో కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫార్మర్ వ్యవసాయం చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక భూ వివాదం నేపథ్యంలోని ఘర్షణ జరిగింది. దాని వల్లే చంపేసినాయి. ప్రస్తుతం అతని భార్య ఏదైతే ఎవరినైతే అనుమానిస్తూ ఆరోపణలు చేస్తుందో ఆ నిందితుడిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై కూడా వివరాలు సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో ఒక వ్యక్తి హత్య కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక యూట్యూబర్ తిరుపతి రెడ్డి అటు వ్యవసాయం చేసుకుంటూ కూడా యూట్యూబ్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తిరుమల రెడ్డి హత్య కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే అతను వ్యవసాయం చేసుకుంటూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కూడా అయితే ఒక భూ వివాద నేపథ్యంలోనే అతన్ని చంపేశారని తన భర్త మృతికి సంగాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కారణం అంటూ కూడా తిరుమల రెడ్డి భార్య అయితే ఆరోపిస్తుంది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే ఎందుకు ఇంత విచక్షణ రహితంగా తిరుమల రెడ్డిని చంపాల్సి వచ్చింది, వీరి మధ్య ఏం ఘర్షణలు జరిగాయి అనేది కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రస్తుతం అయితే కర్నూలులో యూట్యూబర్ తిరుమల రెడ్డి హత్య అనేది కలకలం రేపుతుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని భార్య అయితే కొంతమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఘటనకి సంబంధించిన విచారణ అయితే మరో పక్కన పోలీసులు జరుపుతున్నారు. అయితే తను తిరుమల రెడ్డి ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కూడా కొంతమంది ఆయనను హత్య చేశారనే ఘటన అయితే అక్కడ కలకలం రేపింది. దీంతో అతని కుటుంబ సభ్యులు బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు తిరుమల రెడ్డి హత్య గల కారణాలు ఏంటి? అతని భార్య కూడా ఆల్రెడీ ఒకరిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, కర్నూలు జిల్లా వాసి అనంతపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన తిరుమల రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన తిరుమల రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలో ఉండే సంగాల గ్రామంలో గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ అక్కడే నివసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో సంగాల గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో కొంత భూ వివాదాల వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో తిరుమల రెడ్డి
అదే సంగాల గ్రామానికి చెందిన ఒక రైతుతో గతంలో ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అందులో కబ్జాలు చేశారు. అదే అంశానికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తిరుమల రెడ్డి గతంలో చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి ఎలా మీరు ఆక్రమించుకొని ఎలా వ్యవసాయం చేస్తారు అంటూ గతంలో తిరుమల రెడ్డి వారిని మందలించినట్లుగా తెలుస్తూ ఉంది. అదే ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనను మైండ్లో రిమైండ్ చేసుకొని జరిగిన దానికి ప్రతీకారంగా మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఆ సంగాల గ్రామ సమీపంలో హంద్రీనివా కాలువ ఉందో రోజువారీగా తిరుమల రెడ్డి తమ వ్యవసాయ నిమిత్తం పొలానికి వెళ్ళేవారు. పొలానికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల రెడ్డికి గతంలో ఈ భూ వివాద సమస్య ఎక్కడైతే తలెత్తిందో వారు కావచ్చు లేదా మిగతా వారు కూడా కొందరు అతన్ని హత్య చేసినట్లుగా తెలుస్తూ ఉంది. రోజువారు వెళ్ళే ఏదైతే తమ పొలానికి వెళ్తూ ఉంటారో ఆ సమీపంలోనే హంద్రీనివా కాలువ ఉంటుంది. హంద్రీనివా కాలువలోనే అతి దారుణంగా హత్య చేసి కాలువలో పడేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే నిన్న ఈ డెడ్ బాడీని పోలీసులు ట్రేస్ అవుట్ చేసి తమ భార్య ఎవరైతే ఉన్నారో భార్య సమక్షంలోనే ఈ ఘటన సంబంధించి తిరుమల రెడ్డికి గతంలో ఏదైనా ఇతర సంబంధించినటువంటి రాజకీయ కోణంలో కావచ్చు లేదా ఇతర కక్షలు ఏమన్నా ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా పోలీసులు విచారించినట్లుగా తెలుస్తూ ఉంది. తిరుమల రెడ్డికి గతంలో ఒక భూ సంబంధిత విషయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా భార్య కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కర్నూలు జిల్లాలో ఉండే పర్సన్ అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మద్దికేర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అనంత పోలీసులు అయితే ఈ జరిగిన ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత దారుణంగా ఈ ఘటనకు ఒడిగట్టవలసినటువంటి పరిస్థితి ఏంటి? గతంలో జరిగిన భూ తగాదాల విషయమైనా లేక గతంలో ఏదైనా రాజకీయ కోణంలో ఏదైనా కక్షలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటికే నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఘటనకి ఎలా ఈ హంద్రీనివా కాలువ ఏదైతే ఉందో హంద్రీనివా కాలువ సమీపంలో బాడీని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అతని తిరుమల రెడ్డి మొబైల్ కావచ్చు అతను ఏదైతే 2-వీలర్ వెహికల్తో పాటు వాటన్నింటిని కూడా పోలీసులు సేకరించిన తర్వాత ఈ కేసుని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుండి నేరుగా గుంతకల్లో ఉండే ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు డెడ్ బాడీని తరలించి పోస్టుమార్టం నిమిత్తం అసలు ఘటన ఎలా చోటు చేసుకుంది అనే కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఫిర్యాదు మేరకు గతంలో జరిగిన ఈ భూ తగాదాల విషయం ఏదైతే ఉందో వారిని అనుమానితులని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి హత్యకు గతంలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో ఎవరైతే ఆ ప్రభుత్వ సంబంధిత భూమిలో గతంలో తగాదాలు జరిగినటువంటి ఆ యొక్క పర్సన్ ఒక్కరే ఉన్నారా లేకుంటే మిగతా వారు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హంద్రీనివా కాలువ సమీపంలో అతి దారుణంగా హత్యకు గురైనటువంటి తిరుమల రెడ్డి ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసుల్లో కూడా అంటే గతంలో ఏదన్నా పాత కక్షల నేపథ్యంలోనే ఇలాంటి వాటికి పాల్పడ్డారా అంటే సింగిల్గానే భూ సంబంధిత ఇష్యూ ఏదైతే ఉందో ఆ పర్సన్ ఒక్కరే ఉన్నారా లేదా వేరే వ్యక్తులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు అయితే ముమ్మరంగా ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీరామ్, మనం చూస్తుంది అక్కడ విజువల్స్ కూడా అంటే ఎక్కడ హత్య జరిగింది అనేది కూడా బైక్ పై వెళ్తుండగా కూడా జరిగింది. సో అయితే అక్కడ దారిలో ఏమన్నా సీసీ ఫుటేజ్ లాంటిది ఏమన్నా అక్కడ లభించిందా? సీసీ కెమెరాలు ఉండడం అది పోలీసులు ఏం చెప్తున్నారు అండ్ అలాగే అతని భార్య ఎవరిపై అయితే అనుమానిస్తుందో వాళ్ళు ఇదివరకు ఏమన్నా వాళ్ళ ఇంటికి వచ్చి ఏమన్నా ఘర్షణకి దిగడం ఇంతకు ముందు ఏమన్నా గొడవలు జరగడం ఇటువంటి ఏమన్నా జరిగాయా? తన భార్య అసలు ఏం చెప్తుంది? అఖిల ఈ కంప్లీట్గా ఈ సంగాల గ్రామ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన ఉందో ఆ ప్రాంతంలో ఎలాంటి సీసీ కెమెరాస్ పూర్తిగా గ్రామ శివారులో ఉండడంతో అక్కడ ఎలాంటి సీసీ కెమెరాస్ కానీ అలాంటివి ఏమీ లేదు. కంప్లీట్గా ఏదైతే ఆ యొక్క ఘటన జరిగిన ఆ హంద్రీనివా కాలువ ఉందో హంద్రీనివా కాలువ సమీపంలో తిరుమల రెడ్డి బైక్తో పాటు మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అక్కడ పడి ఉండడంతో అక్కడ స్థానికంగా
చేనుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులందరూ కూడా రంగంలోకి దిగి అక్కడికి జరిగిన ఘటనకు సంబంధించి అన్ని విధాలుగా సేకరించినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఆరా తీసినప్పటికీ తిరుమల రెడ్డి అనే ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా దాన్ని నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి అనేక సార్లు ఈ భూ సంబంధిత ఇష్యూలో ఒక యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ తిరుమల రెడ్డి ఉండేవారు. అయితే కబ్జాలకు గురైనటువంటి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురైనటువంటి వాటిని ప్రభుత్వ ఉన్నత అధికారులకు చెప్తామని పదే పదే తిరుమల రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా వీరిద్దరి మధ్య కొంత ఏవైతే కొంత విభేదాలుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఓవైపు భూ వివాదంతో పాటు గతంలో పాత రాజకీయ కక్షలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే తిరుమల రెడ్డిని హత్య చేసినటువంటి వాటిలో సింగిల్ పర్సన్ కాకుండా గతంలో ఉండే ఈ రాజకీయ నెపంలో కూడా జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తెలియాలి, దీనికి సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనుమానితులుగా ఉన్నటువంటి వారిని అయితే అదుపులోకి తీసుకొని అన్ని విధాలుగా ఈ యొక్క కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలా ముందుకెళ్తున్నారనే అంశం. యూట్యూబర్ తిరుమల రెడ్డి హత్య కేసు కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే తను పొలం పనుల నిమిత్తం కూడా వెళ్లి వస్తుండగా దుండగులు కాపుకాసు మరి ఒక బైక్ పై వస్తున్న వ్యక్తిని ఎంతో విచక్షణ రహితంగా కూడా నరికి చంపేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది, ఎలా చంపారనేది కూడా మనకి తెలియాల్సింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను భార్య అయితే సంగాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై అనుమానం ఉందంటూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అతన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అయితే కర్నూలులో కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫార్మర్ వ్యవసాయం చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక భూ వివాదం నేపథ్యంలోని ఘర్షణ జరిగింది. దాని వల్లే చంపేసి ఉండొచ్చు అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతని భార్య ఏదైతే ఎవరినైతే అనుమానిస్తూ ఆరోపణలు చేస్తుందో ఆ నిందితుడిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై కూడా వివరాలు సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు.